సో ఇది ఏంటంటే గజిబో అంటారు. మనం ల్యాండ్‌స్కేప్ డిజైన్‌లో ఇలాంటివి చాలా స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నాము. ఓకే. సో ఎవరికైతే ఫార్మ్స్ ఉన్నాయో, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఒకటి ఇట్లా డిజైన్ యేసుకున్నప్పుడు మనకు హ్మ్. కంప్లీట్‌గా ల్యాండ్‌స్కేపింగ్‌లో మనకి ఇలాంటి గజిబో స్ట్రక్చర్స్ మనం కట్టడం జరుగుతుంది. హ్మ్. సో ఇది కంప్లీట్‌గా ప్రీఫాబ్ మేడం. ఇక్కడే ఓకే. కాలమ్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసాము గ్రౌండ్‌లోకి. హ్మ్. ఇది 2 ఫీట్ డీప్ అనేది లోపలికెళ్తుంది. సో కాలమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా ప్రీఫాబ్రికేటెడ్ ప్యానెల్స్, డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ స్ట్రక్చర్ కట్టుకొని ఇవన్నీ దీనికి అమర్చడం జరిగింది. ఓకే. సో దీని రూఫింగ్ చూసుకుంటే ఇది 4 ఇంచుల గెడ్డి రూఫింగ్ అండి ఇది. హ్మ్. సో దీనివల్ల లోపల మనకు చల్లగా ఉండడము, తర్వాత పెస్టిసైడ్స్, టర్మైట్స్ ఏం అటాక్ ఎక్కువ ఉండకుండా ఓకే. ఉండడం అనేది దీని ఇప్పుడు ప్రత్యేకత. ప్రీ ఫ్యాబ్రికేట్ చేసుకొని అక్కడికి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడికెళ్ళి అమర్చుతారు. అవునండి. ముందుగానే ఎంతైతే కావాలో అంత మీరు ఇక్కడే కొలతలు తయారు చేస్తాం. తీసుకుంటారు. అవునండి. మా ఓకే. ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. మీరు చూసేటువంటి అన్ని ఉపకరణాలు హ్మ్. కూడా మా ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇక్కడ తయారు చేసుకొని మేము ఇన్‌స్టాలేషన్ సైట్ దగ్గర తీసుకెళ్ళి సైట్‌లో బిగించడం అనేది జరుగుతుంది. హ్మ్. సో దానివల్ల ఏమవుతుందంటే మా క్వాలిటీ మీద కంప్లీట్‌గా కంట్రోల్ ఉండడము, ఇక్కడ ఏ వర్క్ ఎలా జరుగుతుంది, ప్యానెల్ ఎంత స్ట్రాంగ్‌గా చేస్తున్నాము హ్మ్. అనే విషయాల మీద మాకు కంట్రోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఆర్డర్ ఇచ్చాననుకోండి, ఎంత సమయంలో మీరు మాకు ఇస్తారిది? మేడం డిపెండింగ్ ఆన్ ది ఆర్డర్ సైజు, డిజైను ఇలాంటి హ్మ్. ఎలిమెంట్స్ కన్సిడర్ చేసి మేము 45 డేస్ టు 60 డేస్‌లో అయితే డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. సో 45 డేస్ టు 60 డేస్ లోపల నేను మీ సైట్‌కి వస్తాను మెటీరియల్ తీసుకొని. హ్మ్. అండ్ ఇన్‌స్టలేషన్ మనకు సైట్ కండిషన్స్ ప్రకారం ఎన్ని డేస్ పడుతుందో కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ చేసిన తర్వాతే మేము బయటకొస్తాం. నేనొకటి అబ్జర్వ్ చేశానండి. లోపలున్న దానికన్నా ఇది కూలుంది. దానికన్నా ఇది ఇంకా బెటర్‌గా ఉంది. ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మేడం మనం 3, 4 లేయర్స్ ఆఫ్ రూఫింగ్స్ నుంచి పాస్ అవుతూ వస్తున్నాము. హ్మ్. మీరు చూసినట్టయితే మా షెడ్‌లో రూఫింగ్ వచ్చేసి యాస్బెస్టాస్ షీట్ రూఫింగ్. హ్మ్. సో దానివల్ల హీట్ అనేది చాలా అబ్జార్బ్ అవుతుంది. సో లోపల వెదురు సామాన్లు ఉండడం వల్ల హ్మ్. మీకు ఆ వేడనేది కొద్దిగా తక్కువ తెలిసింది. అలాగే మా బయటకొచ్చి షెడ్ చూసారు. హ్మ్. ఇదంతా కూడా నేచురల్ మెటీరియల్ బ్యాంబూ కర్రలతో చేసాము. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే హీట్ అనేది కిందకి రాకుండా ఉంటుంది. సో ఓకే. అది కొద్దిగా లోపల యాస్బెస్టాస్ కన్నా ఇది కొద్దిగా చల్లగా ఉంటుంది. హ్మ్. అలాగే మీరు ఈ రూఫ్ చూసినట్టయితే ఇది కంప్లీట్‌గా గ్రాస్ రూఫ్. హ్మ్. సో ఈ గ్రాస్ రూఫు, ఓపెన్ ఎయిర్, తర్వాత హాఫ్ హైట్ పార్టిషన్స్ హ్మ్. ఇది ఉండడం వల్ల ఇది ఇంకా దానికన్నా చల్లగుంది. హ్మ్. మా మడ్ హౌస్ చూసినట్టయితే ఇది అన్నిటికన్నా కూల్‌గా ఉంటుంది. ఓకే. ఆల్‌మోస్ట్ 3-5 డిగ్రీస్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఓకే. ఈ డిఫరెన్స్ టెంపరేచర్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని ఇలా లేయర్స్‌గా మేము ఓకే. కట్టడం అనేది ఓకే. జరిగింది. ఏం యూజ్ చేశారండి ఈ గడ్డి? ఇది రెలిగెడ్డి అంటారు మేడం ఇది. హుహుహు. సో ఈ రెలిగెడ్డి మనకి రెగ్యులర్‌గా అవైలబుల్ ఉంటుంది. ఆ! తీసుకొని మనం లేయర్స్‌గా దీని మీద ఏసి అమరుస్తామనమాట. హుహు.